స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్ని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ముంబై నటి మోడల్ కాదంబరి జత్వాని విషయంలో ముగ్గురు ఐపీఎస్ అరెస్ట్ కేసు పెట్టడం జరిగింది. ఒక కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేటువంటిది దేశంలోనే మొట్టమొదటి. అసలు అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, కాలం కలిసి రానప్పుడు పావే తాడే కరుస్తుంది అన్నట్టు ఇది వీళ్ళకి ఏమాత్రం అవసరం లేని అంశం. ఎక్కడో ముంబై నటి, ఆమెకు అక్కడ ఉన్నటువంటి సజ్జన్ జిందాల్కి సంబంధించిన వ్యవహారం. ఈ వ్యవహారంలో మేబీ రాజకీయ పరంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డితో ఏమైనా అవసరం ఉంటే ఉండొచ్చు. కానీ చాలా విపరీతమైన యాక్టివ్ అయిపోయి ఐపీఎస్ అధికారులైనటువంటి సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా యాక్చువల్గా కాంతిరాణా తాత అనేవారు ద్రావిడ్లకు సంబంధించిన వాళ్ళు అన్నమాట. అలాగే విశాల్ గున్ని, ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు నిన్న సస్పెండ్ అవ్వడం జరిగింది. అలాగే సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖకు కూడా తెలియజేశారు. ఈ విషయంలో వాళ్ళకి తెలియజేయాల్సిన అంశం ఉంటుంది, పెద్ద బ్యూరోక్రాట్స్ విషయంలో, ఐఏఎస్ ఐపీఎస్లు అయినటువంటి వాళ్ళ విషయంలో. ఇందులో ముఖ్యంగా వీళ్ళు ఈ చేసినటువంటి దాంట్లో చాలా అడ్డంగా దొరికిపోయారు వీళ్ళు పూర్తిగా, ముగ్గురు కూడా అన్నమాట. అఫ్కోర్స్ ముందు రోజే ఇద్దరు సస్పెండ్ అయ్యారు. కానీ కొంచెం ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో కాస్తంత నిలకడగా అన్నిటినీ జాగ్రత్తగా క్రోడీకరించిన తర్వాతనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడం, తర్వాత ఫ్లైట్ అంటే రేపు వెళ్ళి అక్కడ కేసు పెడతానంటేనే ఒకరోజు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా రుజువులు వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారనడానికి ప్రధాన అంశం. పైపెచ్చు ఇలాంటి విషయంలో వాళ్ళంత దూరం వెళ్ళి ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు వీళ్ళ దారికసులు, వీళ్ళకి వెళ్ళే టీఏడిఏలు ఇవన్నీ కూడా ఎవరిచ్చారు, ఎవరి దాంట్లో రాశారు, ప్రభుత్వంలో రాశారా, ఇవన్నీ కూడా ఈ కేసులో ప్రధాన అంశంగా నిలుస్తాయి తర్వాత రోజుల్లో. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆమెను తీసుకువచ్చి పోనీ 24 గంటల లోపుగా వదిలేయాలి, 24 గంటల లోపుగా కోర్టులో మేజిస్ట్రేట్ ముందైనా హాజరుపరచాలి. అలా కాకుండా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆమెను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి అనేక రకాలుగా బాధించి ఆమెను వీళ్ళు చాలా చిత్రహింసలు గురి చేశారు. 40 రోజులు పడేట్టు పెట్టారు. ఈమె అక్కడ సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టిన సమయంలో ఆమె దానికి అటెండ్ అవ్వడానికి లేకుండా కేసు విత్డ్రా అయ్యేలాగా ఆమెను పంపకుండా చేశారు. ఆ రకంగా ఏమైంది రాలేదు. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఒకటి ఉంది. కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తికి ఈమె పరిచయం. ఆ పరిచయంలో భాగంగా అతను ఏదో ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆమె ఏదో జగ్గాయిపేటలో భూమి అని, ముంబైలో అన్న ఆమెకి జగ్గాయిపేటలో భూమి ఆమె అవసరం పడుతుంది. సరే, దాన్ని ఎవరు సహాయకులుగా ఉన్నారో వాళ్ళిద్దరూ అబ్బాయి మాకేం తెలియదు, మేమేం చేయలేదు, మేమేం కొనలేదు అని చెప్పి వాళ్ళు ముందే చెప్పేశారు ఆ విషయాల్లో. సో ఎటు నుంచి ఎటు చూసినా ఈ కేసు అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసుగా పూర్తిగా ప్రజలకి అందరికీ అర్థమైపోయింది. నిజంగానే వీళ్ళు వీళ్ళు చేసినటువంటి వెధోపనులన్నీ కూడా రాష్ట్రానికి చేసి ఉంటే ఎన్నో రకాలుగా అనమాట. ఎంతమంది ఎన్ని రకాల అఘాయిత్యాలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి, ఎంతమందికి లేనిపోని కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉండేవాళ్ళు. ఇదంతా కూడా. అయితే ఇందులో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా జగన్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. ఇందులో ఎవరైనా అప్రూవల్గా మారిపోయి మొత్తం కేసు వివరాలన్నీ ఇచ్చేస్తే పెద్ద ఎక్కువ రోజులు కాకుండా ఇది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కానీ కొత్త వరవడి ఏంటంటే ఐపీఎస్లు ఇలా ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఐపీఎస్ అనే వ్యక్తి
లేదండి ఇది నేను చెయ్యను, డీల్ చేయను అన్నారనుకోండి, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి, లేదా ప్రాధాన్యత లేని పోస్ట్‌కి పంపిస్తారు తప్పితే ప్రాణాలు అయితే తీయరు ఎవరైనా సరే. ఇలా ఎంతోమంది ఇంత మునుపు రోజుల్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే చేసిన వాళ్ళకి ఏ పని అప్పగిస్తే దానికే ఉండేవారనమాట. అలా వాళ్ళు తప్పు చేయడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. వీళ్ళు మరి గడ్డి తినో ఇంకోటో దేనికోసం. సో సస్పెన్షన్ అనేది వాళ్ళ కెరీర్‌లో పెద్ద మచ్చే. తర్వాత ఏంటంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద ర్యాంకుల్లో ఉన్నారు. వీళ్ళకి భవిష్యత్తులో ఉండేటువంటి ప్రమోషన్స్ వీటి మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. వీళ్ళు ఇలాంటి పనులు చాలా ఉత్సాహంగా చేయడం అనేటువంటిది చాలా దారుణం. ఈ ఈ ఈ ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ కేసు విషయంలో వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదా దీనికి ఇంకా ఏమైనా ఇతరితర యాక్టులు ఉన్నాయా వీళ్ళు చేసినవి? ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి, ఆ రాష్ట్రం నుంచి వెళ్ళాడు, ఫ్లైట్లో వెళ్ళి వచ్చేటప్పుడు అన్ని గంటలు వాళ్ళని తీసుకొచ్చి, అది కూడా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి, అవన్నీ చాలా తప్పులు. తర్వాత వాళ్ళు పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టడం, అది కూడా తప్పే. ఇవన్నీ ఎక్కడ ఒక మహిళా కానిస్టేబుల్స్ 4-5 నుంచి చెయ్యాలి. ఇవేం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అనేటువంటిది చాలా దారుణమైన అంశం. ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం ఆలస్యంగా స్పందించినప్పటికీ కొంచెం మేబీ ఆచితూచి దీని గురించి తేల్చాలని ఉద్దేశంతో చేశారేమో అనేటువంటిది అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఆమెకి న్యాయం జరిగింది, ఇంకా జరగాలి. తర్వాత లేనిపోని రాతలు కూతలు పూసినటువంటి ఈ సాక్షి పత్రిక మీద కూడా ఏదైనా ఒక 100 కోట్లకి దావా వేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఈ కేసును వాదించిన లాయర్ ఉమేష్ చంద్ర అని, నర్రా శ్రీనివాసరావు గారని వాళ్ళు అంటే ఇంకా సాక్షిని అమ్మేయాలన్నమాట. అమ్మేసి ఆమెకి డబ్బు కట్టేలా రావాలి. అలా వాళ్ళు ఆ సాక్షి దినపత్రిక మీద కూడా మంచి కేసు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమె యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కూడా జరిగింది. అసలు ఈ కాంతిరాణ టాటా కానివ్వండి, విశాల్ గున్ని కానివ్వండి, ఈఎస్ఆర్ కానివ్వండి, అరే నీకు పెళ్ళాలు లేరా, నీకు పిల్లలు లేరా, నువ్వు అసలు అలాంటి పనులు చేసేప్పుడు కొద్దిగా వాళ్ళు ఏం గుర్తుకురారా మీకు? ఒకసారి ఆలోచించరా? మీకు ఇలాంటి వెధవ పని చేయడానికి వెళ్తున్నారు కదా, ఈ వెధవ పని చేయడానికి ముందు మీ ఇంట్లో ఉన్న మీ ఆడపిల్లలు మీకేం గుర్తుకురారా, లేకపోతే మీ పెళ్ళాలు కూడా మీకు గుర్తుకురారా? ఎందుకనే వెధవ బతుకులు, వెధవ ఉద్యోగాలు? అసలు మీకు ఎట్లా ఈ ఉద్యోగాలు మీరు ఐపీఎస్లు అవి అయ్యారు, దానికి అంత ఫ్యాబ్రికేటెడ్ చేసి మీరు అయ్యారు కూడా అనుమానమే. నన్ను అడిగితే మీ తెలివితేటలతో అయ్యారా లేదా అని కూడా పెద్ద అనుమానంగానే ఉంది నాకైతే. ఇప్పటికైనా కొంచెం ఆలస్యంగా ప్రభుత్వం మెల్లగా స్పందిస్తోంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ గత 5 ఏళ్ళుగా కుళ్ళిపోయాయి, భ్రష్టు పట్టిపోయాయి. ఆ భ్రష్టు పట్టిపోయిన దాన్ని దులపాలంటే కష్టమైపోతుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి. ఎన్నెన్ని ఒకటా రెండా పారిపోయిన వాళ్ళు పారిపోతున్నారు, దొరకని వాళ్ళు దొరకట్లేదు. ఇప్పటికి ఇంకా కూడా చాలా కేసులు అన్నమాట. ఇలాంటి వీడియోలు చాలా చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద జత్వానీ విషయంలో ఒక మంచి కొలిక్కి వచ్చింది. 3 ఐపీఎస్లకి నన్ను అడిగితే ఐపీఎస్లో ఉండకూడదు వాళ్ళకి, ఇంకా వాళ్ళు అసలు సర్వీసులో ఉండకుండా చేయడం అనేటువంటి చాలామంది. ఇదే రీజన్ నేను మీతో మాట్లాడాలని అనుకున్నాను సార్.